ఓ పురుషుణ్ణి అత్యాచారం చేసింది ఓ మహిళ. ఒక్కసారి కాదు 2 సార్లు అఘాయిత్యానికి పాల్పడింది పురుషుని పైన. అది కూడా మత్తుమందు ఇచ్చి. నిజంగా మీరు వింటున్న వార్త నిజమే. మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఒక మహిళ పురుషుణ్ణి 2 సార్లు అత్యాచారం చేయడమే కాకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ భయానికి ఆ పురుషుడు ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు విషయం చెప్పడంతో ఇప్పుడు ఈ ఘటన బయటకు వచ్చింది. పూణేలోని కోత్రూడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒక పురుషుడికి మహిళతో పరిచయం ఏర్పడింది. ముందువా ప్రాంతానికి చెందినటువంటి 37 సంవత్సరాల వ్యక్తి కోత్రూడ్స్ ఏరియాలో ఉన్నటువంటి 38 ఏళ్ల మహిళతో ఒక పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తికి తన భార్యతో ఉన్నటువంటి వివాదం కారణంగా ఈ మహిళ అడ్వకేట్ అంట, న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తుంది. సో తన భార్యతో ఉన్నటువంటి వివాదాలకు న్యాయస్థానంలో నేను హెల్ప్ చేస్తానని పరిచయం ఏర్పరచుకొని ఆ పురుషుడితో ఆ పరిచయం కాస్త మరింత డీప్గా వెళ్ళి అతనికి మత్తుమందు ఇచ్చి 2 టైమ్స్ అత్యాచారం చేసే వరకు దారితీస్తుంది. ఆ తర్వాత అతనిపైన వ్యామోహం చెంది తనను పెళ్లి చేసుకోవాలి, లేకుంటే 2 లక్షలు ఇవ్వు అంటూ బ్లాక్మెయిల్ చేసి తనని హింసిస్తుందని ఆ భయాన్ని ఇంకా తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ వ్యక్తి తనపైన జరిగినటువంటి అఘాయిత్యాలని ఫిర్యాదు రూపంలో ఇచ్చాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క ఘటనతో ఒకసారిగా పోలీస్ స్టేషన్లో పోలీసులే కాదు, ఈ వార్త తెలిసిన వారందరూ కూడా షాక్కు గురవుతున్నారు. అసలు రోజుకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామా అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఈ ఘటన పట్ల మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.